ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ గాడ్. దేవుడు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ద ప్రాబ్లమ్ ఇస్ విత్ యూ. నిన్ను ఏదో డైవర్ట్ చేసింది, ఏదో నిన్ను వేరే ఆకర్షించింది, ఏదో నిన్ను వేరే అటు ఇటు కలవరపరిచి తిప్పింది. కొన్నిసార్లు తుఫానులుగా అపవాది కలవరపరచచ్చు, కొన్నిసార్లు ఐహిక విచారాలు ధనమోసాలుగా నేను కలవరపరచచ్చు, డైవర్ట్ చేయొచ్చు. లేకపోతే ఏదో మంచిదిగా, ఇష్టంగా, కోరికగా నిన్ను డైవర్ట్ చేయొచ్చు. యు గాట్ టు బి కేర్ఫుల్. నీ దృష్టి ఎట్టుంది? మన దృష్టి ఎలా ఉంది? మన దృష్టి దేవుని వైపు ఉందా? దేవుని చూసి బ్రతుకుతున్నావా? దేవునికి అంగీకారంగా బ్రతుకుతున్నావా? ఇటు దేవుడు అంటున్నాడు, జ్ఞాపకం చేసుకో. మెమరీ ఈజ్ వెరీ పవర్ఫుల్. వెన్ యూ రిమెంబర్, ఇట్ షేప్స్ యువర్ పర్స్యూట్. ఇక మాట చెప్పాలంటే, నువ్వు నిజంగా జ్ఞాపకం అనేది నీ గురిని నీకు జ్ఞాపకం చేస్తుంది, నీ గమ్యాన్ని నీకు జ్ఞాపకం చేస్తుంది, నువ్వు ఎటు వెళ్ళాలో నీకు జ్ఞాపకం చేస్తుంది, నువ్వు ఏం చేయాలో నీకు జ్ఞాపకం చేస్తుంది.